మార్చుకున్నారు. కేసీఆర్ కుటుంబము వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డది. ఈ మాట ఎవరో గారు, ఈ దేశ ప్రధానమంత్రి, ఈ దేశ హోంశాఖ మంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా గారు పదే పదే తెలంగాణకు వచ్చి కాళేశ్వరంలో వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు. దీని మీద విచారణ జరగాలి అని వారు ఇక్కడ ప్రస్తావిస్తే కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, మాకు మీ వల్ల కాదు, మీరు కేసీఆర్కి జైల్లో పెట్టలేరు, మీరు ఈ కేసును సిబిఐకి బదిలీ చేయండి, 48 గంటల్లో కేసీఆర్ను, హరీష్ రావును, కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెడతామని కిషన్ రెడ్డి గారు స్వయంగా కేంద్ర మంత్రిగా మాట్లాడారు. వీళ్ళ మాటలు నమ్మి వీళ్ళు నిజంగానే ఏదో చేస్తారని ఇదే శాసనసభలో ఇక్కడనే నేను నిలబడి పూర్తి స్థాయిలో చర్చ జరిగిన తర్వాత సిబిఐ విచారణకి ఇవ్వడం జరిగింది. కాళేశ్వరం కుంభకోణం మీద 48 గంటలు కాదు కదా, ఎన్ని నెలలైందో మీరే చూసిండ్రు. ఇవాళ గండ్ర వెంకటరమణారెడ్డి గారు సూచనలు ఇవ్వడమే మా బాధ్యత, సూచనలు ఇవ్వడమే గొప్ప విషయం అన్నట్టుగా కాకుండా నేను వారికి సూచన చేస్తున్న పాయల శంకర్ గారికి, వెంకటరమణారెడ్డి గారికి, మీరు వెళ్ళి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఏదైతే కాళేశ్వరం మీద సిబిఐ విచారణ అన్నాడో, నెలల కొద్దీ సిబిఐ విచారణను మీరు ఢిల్లీలో తొక్కి పట్టుకొని మీరు వాళ్ళు ఒక్కటైపోయి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి ఓట్లు సీట్లు పంచుకున్నారు కదా. మీరు సూచన చేసే ముందు మీ నాయకుడు కిషన్ రెడ్డి గారిని, కేంద్ర మంత్రిని సిబిఐ విచారణకు ఆదేశాలు తీసుకొని వచ్చి కాళేశ్వరం కేసీఆర్ను, హరీష్ను జైల్లో పెట్టిన తర్వాత మీరు వచ్చి సూచన చేస్తే మేము వింటాం. మొదటి విషయం. రెండవ విషయం అధ్యక్ష, నిన్న చర్చ జరిగింది. చర్చ విషయంలో పూర్తి స్థాయిలో అందరికీ అవకాశం ఇచ్చినాం. ఆ తర్వాత స్పష్టంగా జూన్ 2, 2014 నుంచి రాఘవ కన్స్ట్రక్షన్స్ మీద ఆరోపణ వరకు సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తున్నామని ఇదే సభలో చెప్పినాం. వాళ్లకు రాజకీయం కావాలి. ఈరోజు కుర్చీలో పడ్డ ఎలుకలాగా తయారైంది హరీష్ది, కేటీఆర్ది. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టి మొత్తం ఇసుకను పిండి తాయిలం తీసి ఇవాళ వేల కోట్ల రూపాయలకు అధిపతులుగా మారారు. సిబిసిఐడి విచారణతోటి ఆదేశాలు ఇచ్చిన వెంబడే కేటీఆర్ హరీష్ను బండబూతులు తిట్టిండు. బయటకు పోయినాక నీ పుణ్యమాన్ని వచ్చి నా మీదకి విచారణ వచ్చింది, ఇప్పుడు నా మెడకు ఊరేటట్టున్నదని అక్కడ సంతోషరావు ఫోన్లు చేసి నీకేమన్నా తల్లుందా, నువ్వు పంచమల్ల బ్లాక్మెయిల్ శ్రీనివాసరెడ్డిని చేయనికపోయి వాళ్ళ తమ్ముడు మహేష్ రావు గారు బాలానగర్లో భూమి రాయించుకున్నాడు. కంపెనీ నుంచి 100 ఎకరాల భూమి అక్రమంగా ధరణిని అడ్డం పెట్టి భూ బదలాయింపుకు పాల్పడ్డాడు. దాని మీద కలెక్టర్ రిపోర్టు శ్రీనివాసరెడ్డి అడిగితే శ్రీనివాసరెడ్డి గారికి విజ్ఞప్తి చేసిండు. మా తమ్ముడు స్వయంగా ఉన్నాడు, మా మామ హనుమంతరావు ఉన్నాడు ఇందులో, దాంట్లో సహకరించమని. శ్రీనివాసరెడ్డి గారు అది కుదరదు, ముఖ్యమంత్రి గారు చెప్పిండు, దీని మీద నివేదిక వేస్తున్నామని చెప్తే అప్పటి నుంచి శ్రీనివాసరెడ్డి గారిని టార్గెట్ పెట్టి ఈరోజు శంకర్ని, అదేవిధంగా వెంకటరమణారెడ్డిని అడుగుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న బాలానగర్లో మహేష్ రావు గారు, హరీష్ రావు గారు తమ్ముడు, హనుమంతరావు గారు, హరీష్ రావు గారు మామ 100 ఎకరాల భూములు బెదిరించి బదలాయించుకున్న దాని మీద హౌస్ కమిటీ వేస్తే మీరు సిద్ధంగా ఉన్నారా? హరీష్ రావు గారిని చెప్పమని ఉంది. ఈరోజు భూ బదలాయింపు మీద వాళ్ళ తమ్ముడు, వాళ్ళ మామ పేరు మీద, సుమన్ రావు వాళ్ళ బామార్తి పేరు మీద బదిలీ చేసుకున్న భూమి గురించి హౌస్ కమిటీ వేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. హరీష్ రావు గారిని ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే వాళ్ళ తమ్ముడు మహేశ్వరరావు గారు, వాళ్ళ మామ హనుమంతరావు గారు, వాళ్ళ బావమార్తి సుమన్ రావు గారు బాలానగర్, మహబూబ్నగర్ జిల్లాలో 100 ఎకరాల భూమిని పరిశ్రమ యజమానులను బెదిరించి సేల్డీ లేకుండా, కంపెనీ కొనుగోలు లేకుండా 100 ఎకరాల భూ బదలాయింపు చేసుకున్నాడు కదా, ధరణిని అడ్డం పెట్టి. దాని మీద నేను హౌస్ కమిటీ వేయడానికి సిద్ధంగా ఉన్నా. హరీష్ రావు గారిని, కేటీఆర్ను, వెంకటరమణారెడ్డి గారిని ఈ ముగ్గురిని హౌస్ కమిటీ ఒప్పుకోమని తక్షణమే ఆ భూమి మీద వేస్తా. అందులో సహకరించలేదని శ్రీనివాసరెడ్డి గారిని ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసిండు హరీష్ రావు. ఏదో మా తమ్ముడు ఇరుక్కున్నాడు, మా మామ, మా బావమార్ది ఇరుక్కున్నాడు, నాకు ఇంట్లో భూమి పెట్టే పరిస్థితి లేదు, సహకరించమని అడిగాడు. ఆయన సహకరించలే. దాంతో ఇవాళ హరీష్ రావు గారు బకెట్లో బురద తెచ్చి శ్రీనివాసరెడ్డి మీద చల్తా అంటుడు. సిబిసిఐడి మీద మీకు నమ్మకం లేదా? తెలంగాణ పోలీసుల మీద మీకు నమ్మకం లేదా?
సిబిఐ విచారణకు అడిగిన వెంకటరమణారెడ్డి గారికి కిషన్ రెడ్డి గారిని అడిగే ధైర్యం లేదా? ఇంటున్నాం కదా అని మాకు సలహాలు ఇవ్వద్దు. చెప్పేటోడు వినేటోడు చెవిటోడు అయితే చెప్పేటోడు ఏమైనా చెప్తాడు. అట్లనే ఉంది వీళ్ళ మాటలు. కాబట్టి స్పష్టంగా అధ్యక్ష, తమరు అనుమతి ఇచ్చినా లేదా హరీష్ రావు గారు ఒప్పుకున్నా నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలో హరీష్ రావు గారు సిద్దిపేట ఎమ్మెల్యే, వాళ్ళ తమ్ముడు మహేశ్వరరావు, వాళ్ళ మామ హనుమంతరావు గారు, వాళ్ళ బావమరిది సుమన్ రావు గారు ఒక ప్రైవేట్ కంపెనీని బెదిరించి 100 ఎకరాల భూమిని ధరణి నాట్యం పెట్టుకొని బదలాయించుకున్నారు. దీని మీద హౌస్ కమిటీ వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. హరీష్ రావు గారు నిజాయితీ పరుడైతే, హరీష్ రావు గారు నిజాయితీ పరుడని మన కేటీఆర్ గారు నమ్మితే, హరీష్ రావు గారు నిజాయితీ పరుడని వెంకటరమణారెడ్డి గారు నమ్మితే ఈ హౌస్ కమిటీకి ఒప్పుకొని సహకరించాల్సిందిగా తమరి ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. సాంబశివరావు గారు, అది కరెక్ట్ గా నేను ముఖ్యమంత్రి గారికి సమాధానం చెప్తా అంటున్నా. మీరు మైక్ ఇవ్వాలండి. లేదు అసలు ముఖ్యమంత్రి గారికి సమాధానం నేను చెప్తా అంటున్నా. సాంబశివరావు గారు, ముఖ్యమంత్రి గారికి సమాధానం చెప్తా అంటున్నా. సాంబశివరావు గారు మీరు మాట్లాడు అన్నా. నేను ఇది తప్పు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారికి 3 నిమిషాలు సమాధానం చెప్తాను. 3 నిమిషాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. వెంకటరామరెడ్డి గారు ఏమనుకోకండి. స్పీకర్ గారు రిపీటెడ్ పిలిచినప్పుడు మాట్లాడాలి. సూచన ఇచ్చి పారిపోయే గుణం లేదు. కిషన్ రెడ్డి గారు అన్నారు మేము 8 మందిమే, మేము 7గురము. అధ్యక్ష మైక్ ఇవ్వండి, నేను మాట్లాడతా అని చెప్తున్నా. నేను ముఖ్యమంత్రి గారు చెప్పండి 3 సార్లు పేరు తీసుకున్నారని కాదు. నేను సమాధానం చెప్తాను. నేను సమాధానం చెప్తాను. నేను బైండింగ్ స్కాన్ అధ్యక్ష నేను సమాధానం